మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. చాలా వరకు మనం చూస్తున్నామండి. ఇంతకుముందు సంగతి తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అయితే వారాన్ని బట్టి ఆ రోజున ఈ రంగు వేసుకోవాలి, ఈ రంగు వేసుకోకూడదు అని చెప్పి ఈ విధానం ఎక్కువగా ఆచరిస్తున్నారు. ఉదాహరణకి ఏదైనా ఈ రోజు అమ్మవారికి సంబంధించిన రోజు అయితే ఎరుపు, పసుపచ్చ, ఆకుపచ్చ వేసుకుంటే శుభము అని చెప్పి, శనివారము అయితే బ్లాక్, బ్లూ వేసుకోవద్దు శనికి సంబంధించిన రంగులు అని కొంతమంది, లేదు ఇవి శనికి ప్రీతికరమైనవి కాబట్టి వేసుకుంటే మనకు ఫేవర్ గా ఉంటాడు అని చెప్పి ఈ విధానం ఎక్కువగా చూస్తున్నాం. నిజంగా ఇవన్నీ చూసుకొని మనం వస్త్రాలు ధరించాలంటారా? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే దీనిలో చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అది సపోర్ట్ చేస్తుందని కొంతమంది, అది నాకు పనికి రావట్లేదని కొంతమంది. అసలు వర్ణం పనిచేస్తుందా అంటే ఖచ్చితంగా వర్ణం అనేది పనిచేస్తుంది. లేకపోతే మనం నవగ్రహాలు ఆరాధన చేసేటప్పుడు అక్కడ ఆ వర్ణం సంబంధించిన పెట్టం. సింపుల్ అంతే కదండి. ఇప్పుడు సూర్యుడికి ఎరుపు లేదా ఆరెంజ్ కలరు, కుజుడికి ఎరుపు, బుధుడికి గ్రీను, నీలము అండ్ బ్లాక్ ఏమో శనికి, వైట్ కలర్ ఏమో చంద్రుడికి, శుక్రుడికి, ఇట్లా ఒక్కొక్క దానికి ఒకటి పెడుతూ ఉంటాం. బూడిద రంగు ఏమో మన రాహుకి, చిత్రవర్ణం కేతువుకి, ఇట్లా పెడుతూ ఉంటాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అన్ని వర్ణాలు మంచివే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. నలుపు అంటే మంచిది కాదని కాదు. ఎందుకంటే నలుపే మంచిది కాకపోతే నల్ల జుత్తు ఇవ్వడు దేవుడు. నల్ల కళ్ళకి నల్లవి ఇవ్వడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు మన నలుపు మనం ధరిస్తాం, అంతే కదా. ఇప్పుడు తెల్ల హెయిర్ వస్తే కూడా నలుపు పూసుకుంటాడు కావాలని, మరి మంచిది కాదు వదిలేయట్లేదు ఎందుకు? అవును కదా. కాబట్టి నలుపు చెడ్డదని కాదు. అక్కడ మీరు నలుపుని ఎక్కడ వాడుతున్నారు, తెలుపుని ఎక్కడ వాడుతున్నారు. అన్ని వర్ణాలకి 2 types ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. అలా మీకు ఈ కలర్ని ఎంపిక చేసుకునే విషయంలో 3 పద్ధతులు పాటించాలి. 3 మేజర్ శాస్త్రంలో చెప్పింది ఏమిటది అంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, మీకు లక్కీ కలర్ అన్నది ఒకటి ఉంటుంది. అది ఎట్లా డిసైడ్ చేస్తాం ఆస్ట్రాలజీలో అంటే, మీకుండేటువంటి లగ్నం నుంచి గ్రహాలలో ఏది బలమైనటువంటి గ్రహం, ఏది ఎఫ్లిక్ట్ అవ్వలేదు, ఏది మంచి గ్రహాలతో కలిసిందో, దట్ ఈస్ యువర్ లక్కీ కలర్. దాన్ని ఎక్కడ వాడాలి? రోజు అదే కలర్ వేసుకొని తిరగమని కాదు. మీకు ఇంపార్టెంట్ థింగ్స్ కొన్ని ఉంటాయి. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అగ్రిమెంట్కి వెళ్తున్నారు, లేకపోతే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి వెళ్తున్నాం, చాలా ఇంపార్టెంట్ లైఫ్లో టర్నింగ్ పాయింట్, అప్పుడు ఆ కలర్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. అంటే ఈ పని నాకు సక్సెస్ అవ్వాలి, మంచి పేరు తెచ్చి పెట్టాలి, ఎందుకంటే ఆ ప్లానెట్ బాగుంది కాబట్టి. ఆ ప్లానెట్ బాగుంది కాబట్టి ఆ ప్లానెట్ సంబంధించిన కలర్ మీరు వేసుకుంటున్నారు. అంటే ఇంకా ఆ రోజు మనం తిది వార నక్షత్రాలు ఏం చూసుకోవాల్సిన సంబంధం లేదు. ఒకటి మాత్రం చూసుకోవాలి, ఆ ప్లానెట్ గోచారంలో ఇప్పుడు ఎలా ఉంది, ఎంత బలంగా ఉందో చూసుకోవాలి. అప్పుడు కొంచెం వీక్ గా ఉందంటే దీని ప్రభావం కొంతే పడుతుంది అని అర్థం. కానీ ప్రభావం ఉండకుండా అయితే ఉండదు, కొంచెమా ఎక్కువ అనేది ఉంటుంది. ఇక రెండవది ఏమిటి అంటే, ఇక్కడ మీకు జన్మజాతకం లేదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, ఏమీ తెలియదు. ఆ రోజు గ్రహాల్లో ఏది బాగుందో ఆ కలర్ మీకు సెట్ అయిపోద్ది. దీని మీద నేను ఒక 15-20 years బ్యాక్ సుజోగ్ థెరపీ అని ఒక కోర్స్ చేశాను. కోర్స్ చేసినప్పుడు అందులో వాళ్ళు సుజోగ్ థెరపీస్లో ఆరా థెరపీస్ చాలా ఉన్నాయి. అప్పుడు నేను అందరూ ఒక 20 మంది నిలబడి ఉంటే నేను మా ఫ్రెండ్తో అన్నా, ఇంతమందిలో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న వాళ్ళకి ఆరా అందదు చూడండి కావాలంటారు. అదేంటి అట్లా ఎట్లా అంటే, మీరు చూడండి జస్ట్ అని అన్నా. కరెక్ట్గా గ్రీన్ కలర్ షర్టు ఏదో వేసుకున్న షర్టే, అతనికి సెట్ రావట్లేదు. ఏంటి ఎట్లా చెప్పారు మీరు అంటే, ఈరోజు బుధుడు స్ట్రాంగ్గా లేడు, బుధుడు ఈజ్ ఇన్ వీక్ పాయింట్. గ్రీన్ కలర్ ఇండికేట్స్ బుధుడు. ఆ కలర్ డ్రెస్ ఎప్పుడైతే వేసుకున్నాడో ఆయనకి అది కనెక్ట్ అవ్వట్లే. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటి, మీకు ఒకటే రంగు రాదు, 2-3 కలర్స్ వస్తాయి, లక్కీ కలర్స్ అనేవి. దాంతోపాటు ఆ రోజు ప్లానటరీ పొజిషన్స్లో ఏది స్ట్రాంగ్ ఉందో ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మీకు గ్రహం యొక్క ప్రభావం కొంత బాగుంటుందని అర్థం. ఓకే, ఇది ఈ 2 బేస్గా కంపల్సరీ అనమాట. ఇవి ఇంకా అందులో తిరుగులేదు. ఓకే, మూడోది, ఇక్కడ మనకి కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లాగే మనం ఇందాక అనుకున్నట్టుగా బ్లూ పనికి రాదు, బ్లాక్ అస్సలు పనికి రాదు అని. మరి అయ్యప్ప స్వామి దగ్గర వేసుకుంటున్నాం కదా, మరి పనికి వస్తుంది అనుకోవాలా, పనికి రాదు అనుకోవాలా అంటే, అది దైవ సంబంధించిన దాంతో కనెక్టివిటీ వచ్చినప్పుడు మీకు అది సంబంధం లేదు, అది ఆటోమేటిక్గా పనికి వస్తుంది. ఇప్పుడు మన భవానీ దీక్షలు చేస్తారు, వాళ్ళు ఏం వేసుకుంటారు, రెడ్ వేసుకుంటారు. శివ దీక్ష తీసుకుంటారు, వాళ్ళు ఇంకో కలర్ వేసుకుంటారు. కార్తికేయ స్వామికి దీక్ష తీసుకుంటారు, వాళ్ళు గ్రీన్ కలర్ వేస్తారు.
అయ్యప్ప స్వామి దీక్షలో బ్లాక్. Black ఏమిటిది వేస్తారు. బ్లాక్ మరి వేసుకోవడం ఏమిటి అంటే, ఉమ్, బ్లాక్ కలర్కి ఒక సంబంధం ఉంది. ఏంటంటే మీకు చలి వేయదు ఎక్కువగా. తెలుసా మీకు బ్లాక్ ఆర్ అవును, వైట్? హీట్ అబ్జర్వ్ హీట్ని చేస్తుంది. అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ, వైట్ ఏమో హీట్ని రివర్స్ చేస్తుంది. అవును. ఒకటి చలికాలం చేస్తారు కాబట్టి అది వాడతారు. Hmm. రెండవది శని భగవానుడికి ఆంజనేయ స్వామి అది అయ్యప్ప స్వామికి ఒక ఒప్పందం ఉంటుంది. ఉమ్, నా భక్తులు నా దీక్ష తీసుకున్నప్పుడు నీకు సంబంధించిన వస్త్రమే వేసుకుంటారు కాబట్టి నువ్వు వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టకూడదు అని. ఉమ్, దట్ ఈస్ ద రీజన్. అంటే మీరు ఏదైనా ఒక వర్ణం గల డ్రెస్ వేసుకొని ఉమ్, దాంట్లో మీరు ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు మీకు వర్ణంతో సంబంధం లేదు. ఆ వర్ణం మీకు ప్లస్ ఇస్తుంది ఆటోమేటిక్గా. ఆహాహా, ఓకే. అప్పుడు మీరు అయ్యో నాకు బ్లాక్ పడదు కదా అయ్యప్ప స్వామి డ్రెస్ ఎలా వేసుకోవాలి సంబంధం లేదు. బ్లూ పడదు కదా, అయ్యో నాకు రెడ్ పడదు కదా, ఏం లేదు. అక్కడ ఆ రెడ్ ఆటోమేటిక్గా మంచి చేస్తుంది, ఆహా, స్వతహాగానే మంచి మంచి చేస్తుంది. చేస్తుంది. సో ఓకే. మీరు ఆ కోణంలో వేసుకోవడంలో ఎటువంటి తప్పిదం లేదు. ఉమ్, ఇప్పుడు అయితే ఇక్కడ మీరు ఆదివారం నుంచి శనివారం వరకు వేసుకునేది ఇంకో పాయింట్. మీరు అవును. అడగబోయేది అదేనా? అదే. ఉమ్, ఇక్కడ అది కొంత పని చేస్తుంది మళ్ళీ. ఉమ్, అయితే అందులో మీకు పనికి రాకపోతే అది పని చేయదు. మళ్ళీ మీకు ఆ రెడ్ పని చేయదు. మీరు ఆదివారం రెడ్ వేసుకుంటా అంటే పని చేయదు. ఓహో. మీకు గ్రీన్ పనికి రాదు. బుధుడు పాడైపోయాడు, గ్రీన్ పనికి రాదు. ఉమ్, అది బాగున్నాడు పనికి వస్తుంది. అంటే మ్మ్. ఇక్కడ ఏంటి, మీ పర్సనల్ చార్ట్ని బట్టి మీ జాతక చక్రంలో గ్రహాలు ఆయా ప్లేసెస్లో స్థితి పొంది ఉంటాయి. ఆహా, ఆ గ్రహాల యొక్క పొజిషన్స్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటుంటారు కదా. అవును. దాన్ని బట్టి మీకు లైఫ్లో జరిగే సంఘటనలు అనుకోండి, మీకు పాజిటివ్ నెగిటివ్స్ అనేవి జరుగుతుంటాయి. ఈ వర్ణం అనేటువంటిది మీకు ఒక వన్ ఆఫ్ ది ఇది ఓకే. ప్లస్ అవ్వడం, అంతేగాని అదే పూర్తిగా రూల్ చేయడం అని కాదు. ఉమ్, అది 35 మార్కులు పాస్ అనుకోండి ఒక వ్యక్తి, 34 వచ్చి ఆగిపోయి ఫెయిల్ అయిపోయి కంటే ఒక్కటి కలిస్తే పాస్ అవుతాడు కదా, అలా అనమాట. అంతేలేండి. అవును. అయితే ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ అండి. మీరు చెప్పిన దాని ప్రకారంగా ఇది గ్రహాలకు మన దాంట్లో ఇప్పుడు జాతకంలో గ్రహాల రీత్యా ఏ రకంగా ఉందో దాన్ని బట్టి మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ అవును. ఇస్తుంది అనేది ఎగ్జాక్ట్లీ చూపిస్తుంది క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ రంగు కంప్లీట్ గా అశుభం, ఇంకా నలుపు అంటేనే ఇది అశుభం, ఇంక ఇది ధరించొద్దు అట్లా అంటే కొన్ని ఏముండదు. శుభకార్యాలకు వాడరు. ఎందుకు అవును. వాడరు అంటే ఉమ్, సాటర్న్ రిలేటెడ్ది కాబట్టి ఉమ్, స్లో అవుతుంది, ఆటంకాలు వస్తాయనే భయంతో వాడరు. ఓకే. ఇప్పుడు శుభకార్యం అన్నారు, అంటే ఉమ్. శుభకార్యం చేసే వాళ్ళు వేసుకోకుండా ఉంటే సరిపోతుందేమో కదా, అంతే, వెళ్ళిన సరిపోతుంది. వాళ్ళు కూడా వేసుకోవద్దా? ఇప్పుడు శుభకార్యం వేరు, స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవి వేరు. ఉమ్, సో స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన చేసేటప్పుడు మీరు ఏ వర్ణం వేసుకునే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఉమ్, కానీ ఇప్పుడు మనకి గర్భాధానం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, అప్పుడు వైట్ కలర్ వేస్తారు. ఎందుకు వేస్తారు వైట్ కలర్ అంటే చంద్రుడు శుక్రుడు అక్కడ అధిపతులు. వైట్ కలర్కి శుక్రుడు అంటే లవింగ్ నేచర్, అవును. చంద్రుడు అంటే మనసు ఆహ్లాదంగా ఉండాలి. అవును. అట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక్కొక్క కలర్ వేసుకుంటూ ఉంటారు. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే స్పిరిచువల్ సంబంధం వచ్చినప్పుడు మీరు ఏ రంగుతో సంబంధం లేదు. శుభకార్యానికి మాత్రం కొన్ని కలర్స్ ఉంటాయి, అవి వాడరు. ఎందుకు, మీకు పెద్ద మనసు అవుతారు ఎవరైనా, తెలుసు కదా మీకు. అయినప్పుడు కూడా మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 12 years 11 years దాటిన తర్వాత ఉమ్, ఆ 11 to 14 years ఆఫ్ స్పామ్లో పిల్లలకి డార్క్ కలర్స్ వేయరు, బ్లూ రెడ్ ఇట్లాంటివి వేయకూడదు అంటారు. వైటే వేయాలి, లేత కలర్ వేస్తారు. ఆహా. దానివల్ల 2 బెనిఫిట్స్. ఒకటి వాళ్ళ అయిన విషయం తెలుస్తుంది, రెండవది ఆ గ్రహ ప్రభావం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఉమ్, 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 ఉమ్. అంటే ఖచ్చితంగా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి వస్త్రాల విషయంలో కూడా, ఏ రంగు చూస్ తీసుకోవాలండి. చేసుకుంటున్నాం అనేది. అది తీసుకోవాలి. వస్త్రాలని మనం ఎవరు పడితే వాళ్ళకి ఇస్తాం ఒక్కోసారి. అవును, ఇస్తాం. చిన్నపిల్లలు అట్లా డైరెక్ట్గా ఇవ్వకూడదు. ఉమ్, వాటిని ఆ నీళ్ళల్లో అంటే ఉప్పు నీళ్ళల్లో జాడించి ఉమ్, తడిపేసి అప్పుడు ఇవ్వాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వస్త్రంతో మన ఆరా మన సంబంధం కలిగి ఉంటుంది. మీరు చూడండి, కొంతమంది ఇవి చేస్తూ ఉంటారు, ఇది చేతబడివి. వాళ్ళు మన వస్త్రం తీసుకెళ్తారు చూసారు, అవును. చిన్న ముక్క. మరి ఎందుకు తీసుకెళ్తారు? ఉమ్. మన ఆరాధానికి కనెక్ట్ అయి ఉంటుంది. అది అట్లా ఉప్పు నీళ్ళలో ఎంతవరకు కనెక్ట్ అయి ఉంటుంది? అంటే కొన్ని months గా నేను ఆ వస్త్రాలు ధరించలేదు అయినా కూడా మీరు అది ఉంటుందా? ఉతికే వరకు ఉంటుందండి దాని ప్రభావం. ఎందుకంటే దీని మీద ఒక హోమియోపతి డాక్టర్ గారు ఆ, వస్త్రాన్ని మందేసి చూపించడానికి తగ్గింది, మనిషికి తగ్గింది. వామ్మో. ఆయన ఇప్పుడు లేట్ చనిపోయాడు. ఆ ప్రయోగం ఆయన సక్సెస్ అయింది. ఆ, ఇదేదో బాగుందండి మందులు మింగని వాళ్ళకి. అంటే చెప్తున్నా, అంటే మన హోమియోపతి అనేది ఏంటంటే సోల్తో కనెక్టివిటీ మెడిసిన్. అది మీరు మెడిసిన్ తీసుకెళ్ళి చెక్ చేస్తే అందులో ఏం కనబడవు మీకు అందులో, ఉమ్, కానీ అది పనిచేస్తుంది. ఓకే. అది సెల్ లెవెల్లో పనిచేస్తుంటుంది అంతే. ఉమ్. ఇన్నిటిపై ఆధారపడి ఉంది అయితే. ఉంటుంది. ఏది తీసుకున్నా కూడా చాలా సవాలక్షి ఉంటాయి వాటి గురించి ఉంటాయి. విధానాలు. దాన్ని తెలుసుకొని మనం సక్సెస్ వైపు వెళ్ళడానికి ఆలోచించాలి, కానీ మూఢత్వంగా వెళ్ళడం కాదు మళ్ళీ అక్కడ. అంతే అంతే అండి. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.